హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 31 అక్టోబర్ 2025 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు యూస్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ బాగా ఉంటుంది. చూద్దామా ఇగ? ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు, 2 నగరాలను ముంచెత్తిన వరద. 24 గంటలు దాటినా నీళ్లల్లోనే కాలనీలు. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఈ కేవైసీ తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ కోసం. నెక్స్ట్, భారత్ విద్యార్థులకు చిక్కులు. యుఎస్ వర్క్ పర్మిట్ రూల్స్ మరింత కఠినతరం. ఆటోమేటిక్ రెన్యువల్ సేవలు నిలిపివేత. ఏ సేవలు నిలిపివేత? ఆటోమేటిక్ రెన్యువల్ సేవలు నిలిపివేత. నెక్స్ట్, పసిడికి తగ్గిన గిరాకీ. సిపిటిలో 16% డౌన్. ధరలు ఎక్కువగా ఉండడమే కారణం. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఓకే, 46% పెరిగిన ధర. నెక్స్ట్, అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తాం ట్రంప్. నెక్స్ట్, నెదర్లాండ్స్ ప్రధానిగా రాబ్ జట్టన్. ఎవరితను? రాబ్ జట్టిన్. నెక్స్ట్, నెదర్లాండ్స్ సార్వత్రిక ఎన్నికల్లో రాబ్ జట్టన్ నేతృత్వంలోని సోషల్ లిబరల్ పార్టీ D66 ఏ పార్టీ? D66 26 స్థానాలు నెగ్గింది. నెక్స్ట్, చైనాకు ఊరట. సుంకాలు తగ్గింపునకు ట్రంప్ అంగీకారం. జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. ఎవరితో? జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. నెక్స్ట్, రష్యా నుంచి చమురును భారత్ తగ్గిస్తుంది ట్రంప్. నెక్స్ట్, ఏఐ పాఠాలు 3వ తరగతి నుంచే కృత్రిమ మేధ 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. కేంద్ర విద్యాశాఖ నిర్ణయం. నెక్స్ట్ ఇయర్ ఉంది కదండి, అప్పటి నుంచి ఇంకా థర్డ్ క్లాస్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పాఠాలు చెప్తారంట చూడండి. నెక్స్ట్, సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం. ఉత్తర్వులు చేరదీసిన రాష్ట్రపతి. 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. ఎన్నవ? 53వ. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ తొలి ఐపీఎస్ ఎంజీ. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొలి ఐపీఎస్ ఆఫీసర్గా టెంజిన్ యాంగ్జీ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్, అణుశక్తితో నీటిలో నడిచే డ్రోన్ సైడనన్ను జలాంతర్గామి నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. నెక్స్ట్, జైవీర్కు రజతం. యూత్ ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్ జైవీర్ సింగ్ రజత పథకం సాధించారు. నెక్స్ట్, రఫేల్లో రాష్ట్రపతి ముర్ము విహారం. నెక్స్ట్, భారత త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాయుసేన IAF అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన డస్టల్ రఫేల్లో గగన విహారం చేశారు. మన జీకే క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ చూద్దామా అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏది? ఏ దేశాన్ని ఉదయించే సూర్యుని భూమి అని పిలుస్తారు? జపాన్. కర్కట రేఖ ఎక్కడుంది? భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల ఉత్తరం.
చూడండి 23:30 డిగ్రీల ఉత్తరం. భూమధ్యరేఖకు 23:30 డిగ్రీల ఉత్తరం. ఈరోజు క్వశ్చన్స్ ఏవో చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉన్న ఏకైక ఎడారి చెప్పగలరా? భారతదేశంలో ఉన్న ఏకైక ఎడారి పేరు చెప్పండి. నెక్స్ట్, భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? భారతదేశము ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? మీకు వీటికి ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో మీకు ఇప్పటివరకు నా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన వాళ్ళు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ అందించడం నాకు ఇన్స్పైర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.